ఇంకోటి ఆదంలో చర్చ ఏం జరుగుతుందంటే సాయి ప్రసాద్ రెడ్డి పార్టీ మారాలనే ప్రయత్నంలో ఉన్నారు. అందుకోసమే బీజేపీ పార్టీలోకి తన కౌన్సిలర్లను కొంతమందిని నాయకులను పంపించినారు అని చర్చ కూడా నడుస్తుంది ఇప్పుడు ఆదంలో. ఉంటే వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం, లేకపోతే రాజకీయం సాధించుకుంటాం. అంతేగాని ఏ రోజు కూడా ఆలోచన లేదు. ఎవరు కూడా నేను కౌన్సిలర్ కూడా మీరు పోండి అని చెప్పలే. వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్తో వాళ్ళు పోయినారు. ఎందుకంటే దినాము మధుసూదన్ శర్మ చూస్తూ ఉన్నాం, హంపీ భూములు అని చెప్పేసి దినాము రోజు వస్తూ ఉంది. వాళ్ళ కష్టాలు ఉంటాయి, పోయింటారు. ఇకపోతే ఈ కిట్టు రేప్ కేసు అనేది చెప్పేసి ఏదో చెప్పినారు ఎలక్షన్ ముందు కూడా ఆడేం రేప్ కేసు చేశారని చెప్పేసి వాళ్ళ కష్టాలు చేశాడో లేదో మనకు తెలియదు. ఆ ఆరోపణలు వచ్చాయి కాబట్టి వాళ్ళు భయపడి పోయింటారు. ఇక ఇక్కడ ఉండే చిన్న ఆ పిల్లోని కష్టాలు ఏమంటే 2 సెంట్లలో ఇల్లు కడతా ఉన్నాడు. ఆ రోజు పోయి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అబద్ధం పోయి చూసి దాని మీద స్టేట్మెంట్ ఇచ్చి ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ ఈరోజు అధికారం వచ్చింది, ఏమైనా చేస్తారని చేసి ఆ పిల్లోడు పోయింటారు. మనం అలాంటి కష్టాలు ఉన్నాడు పోయింటారు. దాని గురించి ఈరోజు ఎమ్మెల్యేనే పార్టీ మారుతారని చెప్పే పరిస్థితి ఉంటే ఉంటాం. రాజకీయం చూసినాం, ఇంతకంటే ఏం కావాలి. అదృష్టము 3 సార్లు ప్రజలు ప్రజలు 5 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిపించారు. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు చేసే సహాయానికి నేను కూడా పట్టుదలతో పనిచేశాను. అందరికీ ఆదోని డెవలప్మెంట్లో కూడా నేను ఖచ్చితంగా ఇప్పటి కూడా చెప్తా ఉన్నాను. మెడికల్ కాలేజ్ ఇస్తాము, బైపాస్ రోడ్ ఇస్తాము, డిగ్రీ కాలేజ్ ఇస్తాము. గడప తిరిగినప్పుడు కూడా మున్సిపాలిటీ ద్వారా ఫండ్స్ ద్వారా మన గడప ఫండ్స్ ద్వారా కూడా డెవలప్మెంట్ చేస్తాము. అది తాగునీటి సమస్య కూడా రాదా అని చెప్పేసి ఉద్దేశంతో మున్సిపల్ డబ్బులు పెట్టి ఎండాకాలం అంతా పూర్తి చేసి ఎలాంటి నీటి సమస్య లేకుండా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో దాన్ని కూడా నీళ్ళు ఇబ్బంది లేకుండా చేసేయడం జరిగింది. అదేవిధంగా కాంప్లెక్స్ కడతా ఉన్నాం పాత బస్ స్టాండ్లో. ఇంకా రామ్ జిల్లా దగ్గర డెవలప్మెంట్ అయింది. అది అవన్నీ కూడా ఆ ఫండ్స్ వచ్చిన తర్వాతే మేము చేసినాం. ఏదున్నా కూడా అన్నీ చేసినామే, కానీ చేసింది లేదనే ఆలోచనలో వాళ్ళు ఉంటే మనకేం అభ్యంతరం. ఉన్న 71,000 మంది తెలుసుకున్నారు కాబట్టి నాకు 71,000 మంది ఓట్లు వేసినారు. ప్రాబ్లంలే. ఎందుకంటే ఆ అభిమానం లేకపోతే అంతమంది కూడా ఓట్లు పడవు. నాకు నేను ఏ రోజు కూడా ఎవరిని నిందించే పరిస్థితి లేదు. నా అదృష్టం బాగలేదు, నేను ఓడిపోయినాను. అంతేగాని వాళ్ళు వీళ్ళు అని చెప్పే పరిస్థితి నాకు ఉండదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా గ్రామాల్లో కూడా కొన్ని మీడియాలో చూసాం తాగునీటి సమస్య ఉంది. ఎందుకంటే జనాభా పెరిగింది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు 2008లోన ఆ కుప్పగల్ స్కీమ్ చేశాడు, జనాభా పెరిగింది. ఇప్పటికి గతంలోన భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నెమిలి వంక దగ్గర ఒక సంవత్సరం క్యాంక్ ఏర్పాటు చేశాడు, ఎప్పుడు చెరువు చేశాడు. తర్వాత నానత్పల్లి దగ్గర ఒక చెరువు చేశారు. ఇవన్నీ కూడా ఆలూరుకి మన కొన్ని పల్లెలకి ద్వారా నీళ్ళ సమస్య తీర్చాలని చెప్పేసి ఆ రోజులో ఆ పెద్ద ఆయన చేసినారు. ఈరోజు జనాభా పెరిగింది కాబట్టి జనాభా పెరిగినప్పుడు ఏమైందంటే నీళ్ళు తక్కువ కావచ్చు. ఆ విషయాలు కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాము. దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మన ప్రభుత్వం ద్వారా మన పర్సంటేజ్ వాళ్ళు ఇచ్చే దాంతో కలిపి పైప్ లైన్లు 20 కోట్లు ఇచ్చినారు. ఎందుకంటే పైప్ లైన్ల ద్వారా కూడా పైప్ లైన్ లేని చోట ఆ ట్యాంకుల నుంచి కూడా డైరెక్ట్ గ్రామాలకు లేనప్పుడు కూడా డైరెక్ట్గా గ్రామాలకు ఇచ్చే పరిస్థితి ఉండాలని చెప్పే ఉద్దేశంతో 20 కోట్లతో పైప్ లైన్లు కూడా శాంక్షన్ చేసినారు. ఏదో కాంట్రాక్ట్లు ముందుకు రాలే. ఈ పరిస్థితులు మనం ఏం చేస్తాం? మన కాంట్రాక్ట్లు రానప్పుడు మనమేం కాంట్రాక్ట్లు కాదు కదా. సాధ్యమైనంత గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఆ వర్కులు ఇచ్చాం. కొంత గ్రామాల కనకాలు కానీ కొన్ని గ్రామాల్లోన పైప్ లైన్లు వేసుకొని వాళ్ళు కింద సంపులు చేసుకొని సంపులు నీళ్ళు ఎక్కించుకునే దానికి ఆ పైప్ లైన్ ద్వారా చేసుకొని గ్రామాల్లో నీళ్ళు ఇచ్చే పరిస్థితి కొన్ని ఊళ్ళో జరిగింది. ఇంకా కాంట్రాక్ట్ లెవెల్ మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఉన్న వాళ్ళు గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు చేస్తారు. చూద్దాం. ఇప్పుడే వచ్చింది గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఏదున్నా వాళ్ళు ఉన్నారు కాబట్టి చేస్తారన్న నమ్మకము మాకు కూడా ఉంది. చేయండి, చేస్తే ప్రజలకు దాదర్తి తీసే పరిస్థితి చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.